రైట్, మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మొత్తం బడ్జెట్లో సింహభాగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల శాఖలకే దక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మంత్రి లోకేష్ చూస్తున్న పాఠశాల విద్యాశాఖకు ఏకంగా 32,000 కోట్ల రూపాయలు, ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖకు దాదాపు 23,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఈ ఇద్దరు నేతలకు, వారి శాఖలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్య, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మన్ననలు పొందాలనేదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది కేవలం అభివృద్ధి మాత్రమేనా, లేక ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్, లోకేష్ల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే రాజకీయ ఎత్తుగడ అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం అంటే బడ్జెట్లో సింహభాగం 2 శాఖలకు ఎక్కువగా కేటాయించడం అయితే ఆసక్తికరంగా ఉన్నట్లు విశ్లేషకులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ శాఖలకే కేటాయించడం అయితే మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు 3 పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో, అటు తెలుగుదేశం కానీ, ఇటు టీడీపీ, బీజేపీ కానీ, అదేవిధంగా జనసేన, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 3 పార్టీల నాయకుల కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా అయితే వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహభాగం జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏదైతే జనసేన అధినేత కావడం, అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటించాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే దానిపైన స్పందించి అక్కడ ఉన్న ఆ శాఖకు సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో వాటిని భారీ ఎత్తుగా అక్కడ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ఒక ప్రణాళికనైతే రూపొందించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖ ఏదైతే ఉందో, గ్రామీణ పర్యాటక శాఖ ఏదైతే ఉందో, ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో, ఈ పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఇప్పటికే ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు, అదేవిధంగా డ్రైనేజీలు కానీ, లేదంటే అటవీ శాఖకు సంబంధించి ప్రధానంగా గ్రీన్ కారిడార్ ఏదైతే ఉందో దాని అన్నిటినీ కూడా గ్రీన్ వాల్ ఏదైతే ఉందో వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం, వాటన్నిటిని ఇంప్లిమెంటేషన్ మరింతగా అభివృద్ధి చెందే దిశగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు ప్రధానంగా సింహభాగం అయితే బడ్జెట్ని కేటాయించింది. దీంతోపాటు మరొక నాయకుడు, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ఏ మారుమూలలు చూసుకున్నా కూడా ఐటీ పరంగా కానీ, లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, లేదంటే ఎక్కడ ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే దానిపైన స్పందిస్తూ అక్కడ వాటన్నిటికీ తగిన శాఖ నుంచి కూడా బడ్జెట్లు కేటాయింపులు, వాటితో పాటు మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యాశాఖకు చూసుకున్నట్లయితే 32,000 కోట్లను పెద్ద ఎత్తున బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే మరింత విద్యాశాఖను మరింత అభివృద్ధి చేస్తూ ఇప్పటికే నియోజకవర్గానికి ఒక రోల్ మోడల్గా ఒక పైలట్ ప్రాజెక్టుతో లీఫ్ స్కూళ్లను నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖకు ఇప్పటికే ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ఒక ప్రధానంగా చూసుకున్నట్లయితే వారికి కూడా బడ్జెట్లు కేటాయించి ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారి వెళ్లేందుకు కూడా ఖర్చులను అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే విద్యాశాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించారు. ఈ బడ్జెట్ కేటాయింపుల వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే దిశగా అయితే ఒక ప్రణాళికను రూపొందించారు ఇప్పటికే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ కేటాయింపులు ఓవరాల్గా చూసుకున్నట్లయితే అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు శాఖలకు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్లు కేటాయించడం, అదేవిధంగా వారి ఇంప్లిమెంటేషన్ కూడా అదే స్థాయిలో దాన్ని డెవలప్ చేసేందుకు ఈ అంతా కూడా సహకరిస్తుందని చెప్పని చెప్పుకోవాలి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.